హలో ఎవ్రీవన్. నా పేరు రాజేంద్ర. నేను వైఎస్ఆర్ పార్టీ మీకు తెలుసు. చిన్నగా రెండే మాటలు. మనం ఎందుకు ఓడిపోయాం? కార్యకర్తలు పట్టించుకోలే, పనికిరాని నా కొడుకులు, మన పార్టీ వాళ్ళు, లీడర్స్, మన భరత్ గారు కానీ, షిందిల్ గారు కానీ, ఇంకోటి కానీ, వీళ్ళే తోపులు, వీళ్ళే తురుములు. వీని పక్కలో ఉండే వీని లంజలు పుట్టిన నా కొట్లంతా మొగోళ్ళు. 10-15 ఏళ్ళ నీకు కూడా ఉంటే మరి బాడుకోనా వద్దు. నేను మాట్లాడకూడదు. ఇంటికి వస్తే మనిషిని మాట్లాడించే శక్తి కూడా నీకు లేదు. లాస్ట్కి ఏం చేసి మడ్డ కొడిపిస్తే టోటల్ స్టేట్ మొత్తం జగనన్న దగ్గర ఇంకా సజ్జలు, జొన్నలు, రాగులు మొత్తం ముంచి దింగిరి టోటల్గా. నా బాధ ఏమరంటే, ఇప్పుడు నేను కుప్పంలో ఉన్నాను, ఒక పంచాయతీ పార్టీకి పనిచేసినాను. నువ్వు ఎంత బాడుకో పనులు చేసింటే కుప్పలు దంగేసినావు, వెళ్ళిపోయినావు. నేను నీ పేరు చెప్పా, కుప్పలు దంగేసినావు. నిన్ను నమ్ముకొని నా కొడుకులు ఏం కావాలి? ఇప్పుడు మేము చచ్చిపోవాలన్నాడా? ఏయ్, నీకు ప్లస్ ఉంది, ప్లస్ కాదు, నీకు మైనస్ ఉంది, మాకు ప్లస్ ఉంది. ఏం తెలుసా, మేము నీతి నిజాయితీగా మంచిగా ఉంటుంది. ఎవడు సొమ్ము తినలే. తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా వైసీపీ కార్యకర్తలైనా కలిసి మెలిసి ఉంటే మేము. నువ్వు నీ లంజ కొడుకు బాగా అనవసరం గొడవలు పెట్టి, అనవసరమైన పంచాయతీ పెట్టుకొని, అనవసరంగా తిని 600 కేజీల కేకులు ఇప్పుడు కట్ చేస్తూ కేకుని అయితే పంచాయతీ. నిజమైన కార్యకర్తలను నమ్మలేదు. దొంగ నా కొడుకులను పక్కలో పెట్టుకొని దొంగ అయిపోతావు నువ్వు. నిన్ను నమ్మేది ఎవరు నమ్మలేను. 15 ఏళ్ళు నీతో పాటు ఉంటే నువ్వు పీకింది ఏమిలే మాకి కార్యకర్తలకి. ఇంటి దగ్గరికి వస్తే మాట్లాడే కూడా టైం లేదు నీకు. ఏమే సరే చూద్దామంట. ఇది నీ బతుకు. అధికారం ఉంది కదా అని అహంకారం పడితే ఇలా ఉంటుందన్న ఖచ్చితంగా. మనిషికి విలువిచ్చేది నేర్చుకో. ఇంకేం నేర్చుకుంటావు నువ్వు? పంచాయతీ యాంటీ రాజకీయాలు నీ పార్టీలో ఉండే వాళ్ళకి నువ్వే బోర్డునామాలు పెట్టేది, నీకు వాళ్ళ బోర్డునామాలు పెట్టేది. నీకెంత వచ్చింది, నాకెంత వచ్చింది, నాకెంత వచ్చింది, నీకెంత వచ్చింది. ఇది పంచాయతీలు. మేమే మడ్డు కూడుస్తున్నాడా? మేము మనుషులు కాదా? పనికిరాని లంజా కొడుకులు మొత్తం కూడా పెట్టుకుంటుంది. పనికి వచ్చేవాడిని మొత్తం పక్క పెడుతుంది నువ్వు. 10 ఓట్లు వేపించి ఏదైనా నా కొడుకు క్యాషారు నీకు. 5 ఓట్లు లేని నా కొడుకు లెలిన్ షర్ట్ వేసుకుంటే ఆ నా కొడుకు కలెక్షన్ కింగ్ నీకు. మేమేదో విలేజ్ ఇంకా ఏదైనా మా ప్రాబ్లం మేము వస్తే అసలు పట్టించుకోవు. సెటిల్మెంట్ చేసుకో, ఏమో చేసుకో అంటావు. నేను లోకల్ చిన్న ప్రాబ్లం వచ్చి నీ దగ్గరికి వస్తే సెటిల్మెంట్ వేసుకో, యో సెటిల్మెంట్ వేసుకోయా. అదే నీ లంచ్ కొడుకు ప్రాబ్లం వస్తే రాపా బినిగా లక్ష్మీపూర్ మణిగా కొట్టాడు అన్నాడు. బినిరా మాకేం మడ్డ మీద కాస్తాను వచ్చేక్కడ. నాకు ఎన్ని కసాలకు వస్తుంది? నువ్వు ఎంత తెచ్చినావు? మనిషా నువ్వు? నాకు అర్థం కాలేదు. నేను నమ్ముకొని 15 ఏళ్ళు పని చేసినమ్మా. అనుకోవచ్చు
ఇన్ని రోజులు మన దగ్గర బాగుండ్రి, ఇప్పుడు మనం ఇట్లా మారుతాం విషయం. నువ్వు చేసిన పొరపాట్లో చెప్పేకొస్తే కూడా నువ్వు వినే పొజిషన్లో లేదు. నీకు అహంకారం మెడకెక్కేసింది. నీకు ఒకడే ఒక దిక్కు, నీ కొడుకు, నీ ముద్దుల కొడుకు. మడ్డ కొడిపించింది టోటల్గా. ఏదో లక్ష్మీపురం ఉండే వాళ్ళకి అందరికి ఫోన్ చేసి గింజుకొని అడక్కుంటా ఉన్నావు అంటే నీ బతికేమే. నువ్వు చేసిన తప్పు లేకపోతే ఇట్లా అడుకుంటావు నువ్వు. ఇప్పుడు నేను ఉండా, ఏ తప్పు చేయలే. నన్ను ఎవరన్నా మాట్లాడరా టీడీపీ వాళ్ళు? నా మీద గొడవకు వచ్చిరా? నా ఇంటి మీద పటాసు కూడా కాల్చలేదు. న్యాయం అంటే అట్లుండాల, అది లెక్కాచారం. ఏం మనుషులే మీరు? అనవసరంగా మడ్డ కూడా చేసిన మొత్తం స్టేట్ మొత్తము మడ్డ కూడా పెంచి నమ్ముకున్న కార్యకర్తలు ముంచేసి నా కొడుకులు మీరు బాగా సంపాదించుకొని మీరు బయట చేసి దెంగేండ్రా. మేము మాత్రం ఇది కూర్చొని అవమానం పాలయ్యి మేము ఆడిపోవాలరా, మా దగ్గర డబ్బు లేదురా, మేము ఎవరిని ముంచేది, మేము మోసం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. అర్థమవుతుందా? చెప్పడానికి ఈ వీడియో చూసాం కదా అర్థమవుతుంది. ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త, ప్రతి పార్టీ ప్రెసిడెంట్, మడ్డ ప్రెసిడెంట్ ఎవడోడు వాడు బాధపడి ఒకటి మమ్మల్ని మడ్డ కుడిపించేసి మీరు ఎక్కడ పోతారా? యారా ఉండరు మీరు? రూలింగ్ ఉన్నప్పుడు తినేది మీరురా, మేము రూపాయి ముట్లేదురా. ఇప్పుడు తిరిగా పార్టీకి నిలబడి పని చేస్తే పార్టీ ఓడిపోతే అండగా ఉండాల్సిన మీరే దొంగ నా కొడుకుల మరి వెళ్ళిపోతే మేమేం బొచ్చిపోయాడా? మూతి మీద మీసుముండే నా కొడుకు ఎవడన్నా దమ్ముండి ఇటు కూర్చొని మాట్లాడలా. నువ్వు న్యాయం చేయంటే నేను ఎవడు కొట్టకు వస్తాడు రా పుక్క? ఎవడు కొట్టకు వస్తాడు నిన్నే? ఎవడు కొట్ట పెడతాడు నిన్నే? బాడకో నా కొడుకులు, దొంగ నా కొడుకులు, దొంగలు కూడా సరి అడగతినే పనులు చేస్తారు కాబట్టి మీరు భయపడి పరిగి చేస్తారా? మేము న్యాయంగా ఉన్నాం కాబట్టి, నిజాయితీగా ఉన్నాం కాబట్టి, ఎస్ నేను ఇప్పుడు కుప్పంలో చెప్తా, నేను జగనన్న పార్టీనే తెలుసు అందరికీను. నన్ను ఎవరు మాట్లాడలేదే, నన్నేం అనలేదే, నా బండి ఆపలేదే, నన్ను గొడవ పెట్టలేదు. ఎందుకు తెలుసునా? నిజాయితీగా ఉన్నాను కాబట్టి, నీతి ఉన్నాను కాబట్టి. మీలాగా బ్యాగ సిద్ధలే మేము. చచ్చిపోరా, ఏమైపోతుంది మడ్డ? ఉండీడో ఉండు, ఒక లీడర్ పరిగెత్తి పొడిచి కార్యకర్త మడ్డ కూడా లేడా? మనుషులుగా బతకండి రా ఫస్ట్.